Guys, welcome to Clouds and Codes Technologies career channel. ఇంత రెసిషన్లో కూడా ద బిగ్గెస్ట్ కంపెనీస్ ఫ్రమ్ ఇండియా చాలా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. నిన్నగాక మొన్న అంటే మనం 2 days బ్యాక్, ఈరోజే లాస్ట్ డేట్ మీషోకి అప్లై చేయడానికి. సో ఈరోజు వరకు కూడా మీషో వాడు అప్లై చేసుకున్నాడు. అది కూడా 2024 ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారో, అంటే ఫైనల్ సెమిస్టర్లో ఉండగానే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అని కండక్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ వాళ్ళతో నిన్న నోటిఫికేషన్ అంటే మనకి రిలీజ్ అయింది. ఓకే, అది మన ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. అది ఇంకా ఈరోజు కంప్లీట్ అవ్వకముందే నిన్న రిలయన్స్ ద బిగ్గెస్ట్ కంపెనీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ అనే ప్రోగ్రామ్ ద్వారా 2024 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని వీళ్ళు ఆల్ ఇండియా వైడ్ వీళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు. అంటే దానికోసం ద బిగ్గెస్ట్ ఆఫ్లైన్ క్యాంపస్ డ్రైవ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దాని నేమ్ ఏం పెట్టారంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ 2024 ఆల్ ఇండియా హైరింగ్ క్యాలెండర్ సర్క్యులర్ అని. ఓకే, దెన్ విల్ గో ఓవర్ వ్యూ. వాట్ ఈస్ దిస్ ఓవర్ వ్యూ? మనం వెళ్దాం. చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హైర్స్ graduates from top engineering colleges to actively contribute to its growing business and ecosystem. The Graduate Engineer Trainee Program is an entry-level program for nurturing young engineering talents. రిలయన్స్ ఇండస్ట్రీ అనేవాళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వాళ్ళని యాక్టివ్గా హైర్ చేసుకుంటున్నారు వాళ్ళ కంపెనీస్ కోసం. ఓకే, ఆ పొజిషన్ నేమ్ వచ్చి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇట్స్ అన్ ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ జీఈటీ 2024 ద సెలెక్టెడ్ జీఈటీస్ విల్ అండర్గో ట్రైనింగ్ ప్రోగ్రామ్ designed to build requires competencies for targeted job roles. Confirmation into these roles will depend upon successful completion of the training program and performance in the final assessments. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే క్యాండిడేట్స్ని వీళ్ళు హైర్ చేసుకుంటారో వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉంటారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన రోజున వాళ్ళని ఆన్ రోల్స్లోకి అన్నది తీసుకుంటారు. అంటే కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ కింద తీసుకుంటారు అనమాట. ఓకేనా? హూ కెన్ అప్లై ఫర్ దిస్ రోల్స్? ఈ రోల్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఫ్రెషర్స్ విత్ ఫుల్ టైమ్ బీటెక్ BE degrees from any AICTC approved institute graduating in 2024 in the field of chemical, mechanical, electrical or instrumentation. ఎవరు అప్లై చేసుకోవచ్చంట? ఫ్రెషర్సు, అది కూడా 2020లో జాయిన్ అయిన 2024కి కంప్లీట్ అవుతుంది అనమాట. బీటెక్ ఫుల్ టైమ్ బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీస్ ఫ్రమ్ ఎనీ ఏఐసిటీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. ఓకే, సో వాళ్ళు గ్రాడ్యుయేటింగ్ 2024లో మీకు మీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ అంటే ఇంజనీరింగ్లో కూడా కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. ఓకేనా? అండ్ అగ్రిగేట్ ఆఫ్ 60% ఆర్ 6.0 CGPA అండ్ అబౌవ్ స్కోర్ ఇన్ ఇంజనీరింగ్ అప్ టు 7th సెమిస్టర్ గ్రాడ్యుయేషన్లో. ఓకే, మీ ఇంజనీరింగ్ ఇప్పటి వరకు 7 సెమిస్టర్స్ అయినాయి కదా, మీ పర్సంటేజ్ ఎంత ఉండాలో తెలుసా? 60% కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. లేదా మీరు CGPAలో కన్వర్ట్ అయితే 6.0 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన 7 సెమిస్టర్లోనూ అంతే ఉండాలి. 8th సెమిస్టర్లో కూడా మీకు అంతే స్కోర్ రావాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఓకే, అట్లీస్ట్ 60% ఇన్ 10th, 12th ఆర్ డిప్లొమా ఇఫ్ అప్లికేబుల్. అంతేకాదు, మీరు 10th, ఇంటర్మీడియట్, మీరు ఇంటర్మీడియట్ లేకుండా డిప్లొమా చేసినా సరే మీరు అందులో కూడా 60% ఉండాలి, లేదా 6.0 CGPA ఉండాలి. ఓకే, గుడ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్, కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ డిజైర్ టు బిల్డ్ ఎ కెరీర్ ఇన్ రిలయన్స్. మీకు రైటింగ్ స్కిల్స్లో కానీ మాట్లాడేదాన్ని కానీ గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ కాన్సెప్చువల్గా మీకు ఒక క్లారిటీ ఉండాలి. రిలయన్స్తో నాకు కెరీర్ చాలా బాగుంటుందని ఒక మంచి క్లారిటీ ఉన్న వాళ్ళైతే దానికి ఎలిజిబుల్ అవుతుంది. ఓకేనా? ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు చూడండి. ద ఫైనల్ అపాయింట్మెంట్ విల్ బీ సబ్జెక్ట్ టు ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద డిగ్రీ ఎగ్జామినేషన్ విత్ ఎ మినిమమ్ అగ్రిగేట్ స్కోర్ ఆఫ్ 6 CGPA ఆర్ 60% with no active backlog, no cases of detention and clearance of pre-employment medical examination held by RIL. చెప్తున్నాను కదా, మీరు ఈ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ ప్రాసెస్లో అన్నింటిలో సెలెక్ట్ అయినా సరే మీ ఫైనల్ సెమిస్టర్ కూడా అంతే పర్సంటేజ్ ఉండాలి. 60% ఉండాలి, లేదా 6.0. ఓవరాల్గా మీ బీటెక్ బాస్
టోటల్గా అన్ని సెమిస్టర్లోనూ 60% ఉండాలి, 6.0 CGPA ఉండాలి. ఇంకోటి మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా ఆర్ఐఎల్ కండక్ట్ చేసి, అంటే రిలయన్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ద స్టెప్స్ లీడింగ్ టు సెలెక్షన్ ఇంక్లూడ్, ఒకసారి చెప్దాము. రిజిస్ట్రేషన్ ఆన్ రిలయన్స్ GT 2024 మైక్రోసైట్. మైక్రోసైట్ ఏంటిది? అది రిలయన్స్ RELIANCE GET 2024.in. ఇందులో మీకు క్లియర్గా ఇచ్చారు రిజిస్ట్రేషన్ సైట్ ఇది. ఓకేనా? గుర్తుంచుకోండి గాయస్. ఓకే, అందులో ఎలా ఉంటుంది అన్నది నేను మీకు మొత్తం క్లియర్గా ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో గాయస్, మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇందులో ప్రాసెస్ అంతా వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ GET ప్రోగ్రామ్. ద గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ అట్ రిలయన్స్ ఎయిమ్స్ టు హ్యాండ్ పిక్ యంగ్ హై పొటెన్షియల్ ఇంజనీరింగ్ టాలెంట్ అక్రాస్ ఇండియా అండ్ నర్చర్ దెమ్ టు టేక్ ఆన్ కీ టెక్నికల్ రోల్స్ అక్రాస్ రిలయన్స్. ఓకేనా? వీళ్ళు హై టాలెంటెడ్ గ్రాడ్యుయేట్స్ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫర్ దేర్ రిలయన్సెస్ ఆఫీసెస్కి. ఇప్పుడు చూడండి, రిజిస్ట్రేషన్ అన్నది మనకి 11th January, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది. 11th January 2024 టు 19th January 2024 వరకు ఉంటుంది. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ టు స్టార్ట్ ద అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, సెకండ్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అసెస్మెంట్. షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ విల్ గో త్రూ ద ఆన్లైన్ అసెస్మెంట్ లైక్ కాగ్నిటివ్ టెస్ట్ ప్లస్ సబ్జెక్ట్ మ్యాటర్. ఇది ఎప్పుడు ఉంటుంది? 5th February నుంచి 8th February మధ్యలో ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి 3rd ఇంటర్వ్యూస్. ఫర్దర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ గో త్రూ ఏ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. అది 23rd February నుంచి 1st March వరకు ఉంటుంది. అండ్ 4th ఫైనల్ సెలెక్షన్స్. స్టూడెంట్ విల్ రిసీవ్ ఎ ఫైనల్ అప్డేట్ ఆన్ దేర్ క్యాండిడేచర్. అది ఎండ్ ఆఫ్ ద మార్చ్ ఎండింగ్ కల్లా సరే మీకు దీని గురించి కంప్లీట్ అప్డేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ ఆపర్చునిటీస్ ఫర్ GET ఇన్ రిలయన్స్ స్పాన్ అక్రాస్ ద ఫాలోయింగ్ ఏరియాస్. ఓకే, విల్ టెల్ యూ. సో మీరు కనుక ఇందులో సెలెక్ట్ అయితే ఈ ఏరియాస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, దెన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ENP, అండ్ రిలయన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గ్రూప్ RPMGలో మీరు ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అన్నారు ఈ ప్రాసెస్లో వర్క్ చేస్తారు. ఓకేనా? దెన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి సెంట్ టెస్ట్ టు మెజర్ కాగ్నిటివ్ ఎబిలిటీ అండ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్. మనం చెప్పాం కదా, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసరికి మనకి ఇది ఉంటుందని. ఫర్దర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ నీడ్ టు అపియర్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్. RIL టు డిక్లేర్ రిజల్ట్స్ ఫర్ ఫైనల్ సెలెక్టెడ్ బై ఎండ్ ఆఫ్ ద March 2024. స్టేజెస్ మీకు చెప్పాను కదా, మనం ఇంతకుముందు ఒక పేజీని ఓపెన్ చేసి రిలయన్స్ గెట్ 2024.inని. ఓకే, రెమ్యునేషన్ అంటే మీకు ఇప్పుడు రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ అన్నది ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఫర్ IIT గ్రాడ్యుయేట్స్, వీడు కాలేజెస్ని 2 కింద డివైడ్ చేశారు. ఒకటి IITians కోసం, 2 నాన్ IIT కాలేజెస్కి. IITiansకి ఎంత ఉంటుంది ప్యాకేజ్? ఆన్ జాయిన్ అయినప్పుడు వాళ్ళ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అంటే ఫిక్స్డ్ పే 9 lakhs per annum. అండ్ ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పాం కదా, అది ఎన్ని మంత్స్? 12 months కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, వాళ్ళు ఎంత ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటారంటే 9.50 lakhs per annum. అండ్ యాన్యువల్ క్యాష్ బోనస్ ACB అంటాం మనం, 1.05 lakhs per annum రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ఓన్లీ GETs who successfully complete the training and assessment will be eligible for confirmation. Post confirmation, GETs will become eligible for annual increment and ACB as per the company policy. One time deferred bonus కూడా ఉంటుంది ఇక్కడ. One time deferred bonus 5 lakhs completion of 2 years post confirmation. ఎవరైతే కన్ఫర్మేషన్ అయిన తర్వాత 2 years కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు 5 lakhs యాన్యువల్ బోనస్ అన్నది IIT గ్రాడ్యుయేట్స్ మాత్రం రిసీవ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నాన్ IIT గ్రాడ్యుయేట్స్ కోసం చూద్దాం. నాన్ IIT ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనమాట, IITలో చదవకుండా బయట కాలేజెస్లో చదువుతారు కదా, AICTE అప్రూవల్ అయిన వాళ్ళకి ఫిక్స్డ్ పే వచ్చి 7.50 lakhs per annum ఉంటుంది. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ 12 months ఆఫ్ ప్రోగ్రామ్ వాళ్ళకి ఎంత ఉంటుంది? 8 lakhs per annum ఉంటుంది. అండ్ యాన్యువల్ క్యాష్ బోనస్ ACB ఇక్కడ 0.88 lakhs per annum. ఓకే, అంటే 88,000 ఉంటుంది. ఓకే, సేమ్ ఓన్లీ GETs who successfully complete their training and assessment will be eligible for confirmation. Post confirmation, GETs will become eligible for annual increment and ACB as per company policy.
ఇక్కడ వన్ టైం డిఫర్డ్ బోనస్ అక్కడ 5 lakhs ఇచ్చారు ఐఐటియన్స్కి. ఇక్కడ నాన్ ఐఐటియన్స్కి ఎంత ఇస్తున్నారంటే వన్ టైం 3 lakhs ఫర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 2 years పోస్ట్ కన్ఫర్మేషన్ అనమాట. సో మీరు కన్ఫర్మేషన్ అయిన తర్వాత 2 years కనుక ఇందులో కంప్లీట్ చేసుకుంటే నాన్ ఐఐటియన్స్కి 3 lakhs అన్నది యాన్యువల్ బోనస్ ఇస్తారు ఏసీబీ. ఓకే. అండ్ డిస్క్లైమర్స్, క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ దర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బిఫోర్ అప్లయింగ్. గాయస్ చూడండి, మీరు అప్లై చేసుకునే ముందే మీకు 60% ఉందా, 6.0 CGPA ఉందా లేదా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. బ్యాక్లాగ్స్ ఉండకూడదు, యాక్టివ్ బ్యాక్లాగ్స్. మీరు మార్చ్ ఎండింగ్ ప్రాసెస్ అయ్యేసరికి మీ ఒరిజినల్ వెరిఫికేషన్లో అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతి సెమిస్టర్లో కూడా 10th ఇంటర్మీడియట్ ఈవెన్ డిప్లొమా మీరు కంప్లీట్ చేసిన, బీటెక్ జాయిన్ అయినా అన్నింటిలోనే కూడా 60% అబోవ్నే ఉండాలి. ఓకే. క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫామ్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్. రికమెండేషన్ అలాంటి ఏమైనా యూస్ చేసుకుంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ ప్లేస్డ్ టు ఎనీ లొకేషన్ బేసిస్ ఆర్ఐఎల్ రిక్వైర్మెంట్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయో ఇండియాలో అక్కడెక్కడైనా సరే మీరు ప్లేస్ అవ్వచ్చు. ప్యాన్ ఇండియా అంటాం అనమాట దీన్ని. ఓకే. ద ఆఫర్ ప్రొవైడెడ్ టు క్యాండిడేట్ విల్ బీ వ్యాలిడ్ ఓన్లీ ఆన్ candidate furnishing valid and original documents as per the eligibility criteria at any stage as requested by RL. In case the furnished details are found to be fraudulent, RL reserves the right to reject the candidate at any stage. The candidate clearing the PM examination that will be conducted before joining, RIL's decision at every stage of the process will be final and binding. See guys, మీరు వెరిఫికేషన్లో పక్కా వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో ఒరిజినల్స్తో ఉండాలి. అక్కడ ఏదైనా సరే మీరు తప్పు ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఇచ్చిన అప్లికేషన్స్కి కనుక మీకు వచ్చిన పర్సంటేజ్లో కనుక ఏదైనా మిస్ మ్యాచ్ అయితే యూ విల్ మీ ఆర్ఐఎల్ వాళ్ళు మిమ్మల్ని ఏ స్టేజ్లో అయినా సరే రిజెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా గాయస్? సో దిస్ ఈజ్ బెస్ట్ ఆపర్చునిటీ ఈ రెసిషన్ టైంలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, అది కూడా కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ గాయస్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు 2024లో పాస్ అవుట్ 60% కన్నా అబవ్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. నేను అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్ and forward this channel to your friends and near ones. Thank you guys. Have a good day.